మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈరోజు 10 గుంటల నుంచి మొదలుకొని 8 ఎకరాలు వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎవరైతే కౌలు రైతులు, సన్న చిన్నకారు, ఇనామీ రైతులు వంటి అనేక రకమైన రైతన్నలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఎకరం నుంచి 8 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 250 కోట్ల రూపాయలు మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మనకి వానాకాలంలో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా నిధులు ఏవైతే ఉన్నాయో 9 రోజుల్లోనే మనకి 9,000 కోట్ల రూపాయల నిధులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది వానాకాల రైతు భరోసా డబ్బులకి. ఇక ఎవరికైతే ఆ వానాకాలంలో పంపిణీ చేసినటువంటి వానాకాల పెట్టుబడుల డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆ వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి అంటే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేస్తే వారికి రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయలను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి మనకి దీపావళి కానుకగా ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ అప్డేట్స్ని విడుదల చేసింది. ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పీఎం సమాన్ నిధి 21వ విడత కింద 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు యాసంగి రైతు భరోసా నిధులు మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది ఈరోజు ఏ జిల్లాలలో ఈ డబ్బులు అనేది పంపిణీ చేయనున్నారో తెలుసుకుందాము. ఇక పూర్తి వివరాల కోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక ఇప్పటి వరకు కూడా వీడియోని చూస్తూ వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయాలని అయితే కోరుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు పంట పెట్టుబడుల సాయం కింద యాసంగి రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని భారీగానైతే అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇటు దీపావళి పండుగ కానుకగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి రైతు భరోసా నిధులు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈరోజు నుంచి మన తెలంగాణలో పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఇక మనకి దాదాపు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు వచ్చేసి నవంబర్ నెల 2-3 వారాల నుంచి రైతన్నల ఖాతాలలో అయితే జమ అవుతాయి. ఇక యాసంగి రైతు భరోసా డబ్బులు పంపిణీ అయినప్పుడు మనకి వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు అనేది జమనైతే చేయడం అయితే జరుగుతుంది. అంటే వానాకాలంలో పంపిణీ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ వానాకాల రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద అన్ని అర్హతలు ఉన్నప్పటి వరకు జమ కానటువంటి రైతులకి ఈ పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని అయితే జమ చేయనున్నట్లు సమాచారం. ఇక దీపావళి పండుగ కానుకగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమాన్ నిధి 21వ విడత కింద 2,000 రూపాయలు కూడా జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయల నిధులు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే పంపిణీ చేసినప్పుడు వానాకాలంలో పంపిణీ చేసినటువంటి డబ్బులతో కాకుండా మీకు ఇప్పుడు పంపిణీ చేయబోతున్నటువంటి డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే అప్డేట్స్ అనేది చేయించుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులు మొత్తం 8,000 రూపాయలు అయితే జమ అవుతాయని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తెలపడం అయితే జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.